ఇంతవరకు మనం సాద్, దాద్ వరకు నేర్చుకున్నాము. దీని రివిజన్‌లో ఒకసారి అన్ని అక్షరాలు నేను 2, 3 సార్లు చదువుతాను. తర్వాత మీరు కూడా చదువుతారు గానీ, తర్వాత మనం కొత్త పాఠము అంటే ఈరోజు 4 అక్షరాలు కూడా నేర్చుకుందాం. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, ज़ाल, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, ज़ाल, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, ज़ाल, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. దీంట్లో 3 అక్షరాలు లావుగా పలికే అక్షరాలున్నాయి. ఇది ఖా మనం నోటిని పైకి కిందకి ఓపెన్ చేయాలి. అప్పుడు ఇది కరెక్ట్‌గా వస్తుంది. ఖా. ఇది సాద్. ఇది కూడా పైకి కిందకి ఓపెన్ చేయాలి. అప్పుడే దీని శబ్దము లావుగా వస్తది. దాద్. ఇది కూడా లావుగా పలికే అక్షరము. రా సందర్భాన్ని బట్టి లావుగా పలకాలి. కొన్నిసార్లు లావుగా పలుకుతాము. కొన్నిసార్లు సన్నగా పలుకుతాము. అయితే పేరులో మాత్రం లావుగానే పలుకుతాము. రా అంటే మన బండిరా తెలుగులో ఏదైతే ఉందో ఆ అక్షరం యొక్క శబ్దం వస్తుందనమాట. మిగతా అక్షరాలన్నీ ఇప్పటివరకు వచ్చిన అక్షరాల్లో మిగతా అక్షరాలన్నీ పల్చగా, సన్నగా చదివే అక్షరాలు. దీంట్లో షీన్, మ జీమ్ మరియు షీన్ ఇవి నోట్లో నిండుగా దీని శబ్దం బయటికి రావాలి. ఇది సన్నగా చదువుతున్నా కూడా నిండు శబ్దం అనమాట. జీమ్, తర్వాత షీన్ ఈ 2 అక్షరాలు మఖ్రజ్ ఒకటే. అంటే ఆర్టిక్యులేషన్ పాయింట్ ఒకటే. ఆహ్, ఇంకో విషయం ఏమిటి అంటే దీంట్లో ఇప్పటివరకు చదువుకున్న అక్షరాలలో 5 అక్షరాలు కలిపి రాతలో తన తర్వాత వచ్చే అక్షరంతో కలవవన్నమాట. అవి అలిఫ్, దాల్, జాల్, రా, జా. ఈ 4 ఒకదాని పక్కన ఒకటున్నాయి. అలిఫ్ ముందొచ్చిన అక్షరం అన్నమాట. దాల్, జాల్ ఆకారంలో ఒకే విధంగా ఉంది. పైన చుక్కుంది. రా, జా ఇది అలీఫ్. ఇది కాకుండా ఇంకో అక్షరం ఉంది. అది కూడా తన తర్వాత వచ్చే అక్షరంతో కలవదు. అది 2 పాఠాల తర్వాత మనం దాని గురించి కూడా చదువుకుందాం. ఇక చుక్కల సంఖ్య, చుక్కల స్థానము. బా కింద ఒక చుక్కుంటుంది. ఆకారంలో అదే విధంగా ఉన్న తా పైన 2 చుక్కలు, సా పైన 3 చుక్కలు ఉంటాయి. అలాగే జీమ్, హా, ఖా 3 ఆకారంలో ఒకే విధంగా ఉన్నాయి. జీమ్ పొట్టలో చుక్కుంది. ఖా పైన చుక్కుంది. మరి సీన్, షీన్ ఆకారంలో ఒకే విధంగా ఉన్నాయి. సీన్ పైన చుక్క లేదు. షీన్ పైన 3 చుక్కలున్నాయి. స్వాద్, దాద్ ఆకారంలో ఒకే విధంగా ఉన్నాయి. దాద్ పైన చుక్కుంది. ఇప్పుడు అరబీ భాషలో ఉన్న మొత్తం అక్షరాలలో 3 చుక్కలున్న అక్షరాలు 2 మాత్రమే. ఒకటేమో సా, రెండోది షీన్. ఈ 2 అక్షరాల పైనే 3 చుక్కలున్నాయి. మిగతా ఏ అక్షరం పైన కూడా 3 చుక్కలు లేవన్నమాట. అయితే కొన్ని అక్షరాల పైన 2 చుక్కలున్నాయి. కొన్ని అక్షరాల కింద 2 చుక్కలున్నాయి. ఇది మనము వచ్చే పాఠాల్లో కూడా మనం నేర్చుకుందాం. మరి దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. లేకపోతే రాజేష్ గారు, ఆనంద్ గారు మీరు చదువుతారు గానీ. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవెనింగ్ అండి. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. ఎక్సలెంట్ అండి. రాజేష్ గారు. రవీంద్ర గారు. సారీ నేను మ్యూట్‌లో మాట్లాడుతున్నాను. అలిఫ్, సార్ బా, తా, సా, జీమ్, హా, ఖా, దా, దాల్, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, దాద్. ఎక్సలెంట్ అండి. రాజేష్ గారు.
Yeah. Alif, Ba, Ta, Sa, Jim, Ha, Kha, Dal, Zal, Ra, Za, Sin, Shin, Swad, Dwad. 2 కరెక్షన్స్ ఉన్నాయండి. ఇది అలీఫ్ దీర్ఘం లాక్కూడదు ఇక్కడ. అలీఫ్. Alif, ఓకే. ఇక్కడ ZAAL జాల్. జాల్ కాదు. జాతో రాదు. జేతో Za, రాదు. Sa. జెడ్‌తో వస్తది. పిజ్జా అంటాం కదా! పిజ్జాలో జెడ్. అలాగే ఇక్కడ జాల్. జాల్ ఇది తీసుకోవాలి. దాల్, జాల్. ZAA. Dal, Dal, Zal. వెరీ ఎక్సలెంట్. హారిక గారు. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా, సీన్, షీన్, సాద్, వాద్. వెరీ ఎక్సలెంట్ అండి. ఇక ఈరోజు 4 అక్షరాలు మనము నేర్చుకునే అక్షరాలు ఏమిటంటే అవి తా, జా, ఐన్, గైన్. తా, జా, ఐన్, గైన్. ఆకారంలో ఈ 2 ఒకే విధంగా ఉన్నాయి. తా, జా. ఈ అక్షరానికి కొంచెం పోలిక ఉందన్నమాట. ఈ అక్షరంలో ఈ ముందు భాగం ఏదైతే ఉందో దీని ముందు భాగం కూడా అదే ముందు భాగం. అయితే పైన ఒక గీత రావాలన్నమాట. ఇది రాయటం మనకొస్తే ఇలా వచ్చి ఇలా రాస్తాం మనం. ఈ అక్షరం ఇక్కడి నుంచి మొదలుపెట్టాలి. ఇక్కడి నుంచి కాదు. రాయటంలో మధ్యలో నుంచి మొదలుపెట్టి ఇక్కడి నుంచి ఇలా రాసుకుంటూ ముందుకొచ్చి ఇలా కింద తీసుకెళ్తాము. అయితే తా రాసేటప్పుడు ఇది ఇక్కడి నుంచి ఇలా తీసుకొచ్చి ఇలా రౌండ్ చుట్టిన తర్వాత ఇక్కడ ఆపేసి పైన ఒక గీత పెట్టాలన్నమాట. రెండో విధానం ఏమిటి అంటే పైన గీత నుంచి మొదలుపెట్టి ఇలా కింద తీసుకొస్తాము. తర్వాత ఈ రౌండ్ చుట్టుతామన్నమాట. రెండిట్లో ఏ విధంగా తీసుకున్నా పర్లేదు. తా మీద చుక్క లేదు. జా మీద చుక్క ఉంది. ఈ 2 కూడా లావుగా పలికే అక్షరాలు. మనం నోటిని పైకి కిందకి ఓపెన్ చేయాల్సి వస్తుంది. స్మైలింగ్ ఫేస్ లాగా కాకుండా పైకి కిందకి ఓపెన్ చేయాలి. ఇక దీని ఆర్టికులేషన్ పాయింట్ ఏమిటి అనేది చూస్తే ఇది దాల్, తా, తా 3 ఒకే చోట ఉన్నాయి. ఇక్కడ దాల్ అక్షరం ఉంది. తా అక్షరము, ఇక్కడ తా. మూడిటి కూడా ఒకే ఆర్టికులేషన్ పాయింట్. ఇది సన్నగా పలకాలి. తా, తా, తా. తా, తాలో సన్నగా పలుకుతానట. అదే ఆరిజిన్ నుంచి వచ్చే అక్షరము తా. ఇది లావుగా పలకాలి. ఇది పలుకుతున్నప్పుడు మనం స్మైలింగ్ ఫేస్ లాగా ఓపెన్ చేయాలి నోటిని. తా, తా. ఇది తా, తా. ఇది పైకి ఓపెన్ చేయాలి. అలాగే జా. జా యొక్క ఆర్టికులేషన్ పాయింట్ ఈ 2 ఆర్టికులేషన్ పాయింట్ ఒకటేనమాట. సా, జాల్, జా. ఈ 2 లావుగా చదివే అక్షరాలు. తా, జా మనం పైకి ఓపెన్ చేస్తున్నాం. నోటిని పైకి ఓపెన్ చేయాలి. తా, జా ఈ 2. ఐన్. ఐన్ అక్షరము అంతకుముందు చదువుకున్న హా ఏదైతే ఆర్టికులేషన్ పాయింట్ ఉందో మూల స్థానం ఉందో అక్కడి నుంచే ఐన్ కూడా వస్తుంది. ఐన్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ చూస్తే కనబడుతుంది అనమాట. అంటే గొంతులో మధ్య భాగంలో నుండి వచ్చే అక్షరం ఇది. గొంతు మధ్య భాగంలో చిన్న గోలీలాగా ఉంటుంది కదా మధ్యలో. అక్కడ మీరు వేలు పెడితే మీకు వైబ్రేషన్ రావాలి పలుకుతున్నప్పుడు. ఐన్, ఐన్. ఇది ఈ అక్షరం యొక్క ఆర్టికులేషన్ పాయింట్. గైన్ దీని పైన అనమాట. ఈ అక్షరం గురించి మనం చదువుకున్నాము. ఖా ఇప్పుడున్న అక్షరము. ఖా ఆర్టికులేషన్ పాయింట్, గైన్ ఆర్టికులేషన్ పాయింట్ 2 ఒకే చోట నుంచి వస్తున్న అక్షరాలు ఇవి. ఐన్, హా ఈ 2 ఒకే చోట నుంచి వస్తున్న అక్షరాలు. అంటే ఇప్పుడు దీంట్లో చూస్తే మీకు గొంతు మధ్య భాగంలో ఈ 2 అక్షరాలు అయిపోయినాయి. గొంతు పై భాగంలో 2 అక్షరాలు అయిపోయింది. గొంతు కింద భాగం నుండి మొదటి అక్షరము అలిఫ్ లేదా హంజా. ఇది కింద భాగం నుండి వచ్చే అక్షరం. ఇక్కడ ఇంకో అక్షరం రాబోతుంది. అది వచ్చే వారం మనం చదువుకుంటాం. వచ్చే వారం కాదు, దాని తర్వాత వారం. కాబట్టి ఇప్పుడు ఈరోజు పాఠంలో 4 అక్షరాలు చూస్తే ఈ 2 అక్షరాలు నాలుక నుండి వస్తున్న అక్షరాలు. ఈ 2 అక్షరాలు గొంతు నుండి వస్తున్న అక్షరాలు.
ఇవి రెండిటికి కూడా నాలుక ముందు భాగాన్ని పై పంటి వెనుక భాగంలో ఇక్కడ ఎక్కడైతే ఈ చిగురు మొదలవుతుందో అక్కడ తగిలిచ్చి అక్కడి నుంచి ఈ శబ్దాన్ని బయటికి తీస్తే తా ఇది ఈ అక్షరము వస్తుంది. జా అక్షరము ఈ నాలుక అంచు పై పంటి కింది భాగంలో తగిలిచ్చి ఇక్కడి నుంచి శబ్దాన్ని బయటికి తీస్తూ నాలుక వెనక్కి తీసుకోవాలి. జా, తా, జా, తా, జా, ఐన్, గైన్, తా, తా, జా, ఐన్, గైన్. ఇది దీని యొక్క ఆర్టికులేషన్ పాయింట్ మఖ్రజ్ అన్నమాట. ఇక రాయటంలో చూస్తే జా రాయటం మనం ఏదైతే ఈ జా రాస్తున్నామో సాద్ రాస్తున్నామో, సాద్ రాస్తున్నప్పుడు మనం మధ్య భాగంలో నుండి ఇక్కడి నుంచి పెన్ను మొదలుపెట్టాలి. ఇలా వచ్చి ఇది తీసుకొస్తున్నాం అనమాట. మరి తాలో కూడా అదే విధంగా ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఇలా తీసుకొచ్చి పైన ఒక గీత పెడితే అది అక్షరం పూర్తవుతుంది. రెండో విధానం ఏమిటి అంటే పైనుండి ఇలా కిందకి తీసుకొచ్చి ఇక్కడి నుంచి ఇలా తీసుకురావచ్చు. ఈ రెండిట్లో ఏది రాసినా పర్లేదు. కానీ ఇలా రాయటం అనేది మంచిది. ఇలా రాసి పైనుండి ఒక గీత పెట్టటం. ఇది తన తర్వాత అక్షరంతో కలుస్తుంది. అంటే ఒక ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ఆకారంలో ఉంది. మరి ఒక పదంలో మొదటి అక్షరంగా ఉంటే ఇది తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. ఇక్కడ జాయినింగ్ కనబడుతుంది ఇక్కడ. మరి ఒక పదంలో మధ్యలో వచ్చినప్పుడు తన ముందు అక్షరంతోనూ కలుస్తున్నది. తన తర్వాత వచ్చే అక్షరంతో కూడా కలుస్తున్నది. అంటే ఈ అక్షరానికి ఎలాంటి పట్టింపులు లేవన్నమాట. ఇది ముందు అక్షరంతోనూ, తర్వాత అక్షరంతోనూ కూడా చక్కగా కలుస్తుంది. మరి ఒక పదంలో చివరి అక్షరంగా వచ్చినప్పుడు చూస్తే ఇది తన ముందు అక్షరంతో కలుస్తుంది. జా పైన చుక్క పెడితే జా అయిపోయింది. రైటింగ్‌లో రెండు అక్షరాలు కూడా ఐడెంటికల్ ఒకే విధంగా ఉన్నాయి. ఒకే విధంగా రాతలో ఒకే విధంగా మీకు రాయటంలో కనబడుతుందన్నమాట. తా, జా రైటింగ్‌లో 100% ఐడెంటికల్‌గా ఉన్నాయి. తా మీద చుక్క లేదు. జా మీద చుక్క ఉంది. పైన ఒక చుక్క ఉంది. ఇంకో విషయం మీరిక్కడ గమనిస్తే ఇది స్టాండ్ స్టిల్ లెటర్ అన్నమాట. రిజిడ్‌గా ఉన్న అక్షరం ఇది. అంటే దీని యొక్క పొజిషన్ వలన ఈ అక్షరం యొక్క ఆకారం మారట్లేదు. అంతకుముందు ఇక్కడ చూడండి ఈ పొజిషన్ వలన ఆకారం మారిపోతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఆకారంలో ఉంటే అది ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు దీని ఆకారం మారిపోయింది. మధ్యలో వచ్చినప్పుడు మారిపోయింది. అలాగే ఈ లైన్‌లో ఉన్న అక్షరాలన్నీ అలాగే జరిగినాయి. కానీ ఈ అక్షరం విషయంలో అయితే ఇది రిజిడ్‌గా ఉంది. ఏ పొజిషన్‌లో ఉన్నా సరే ఒంటరిగా ఉన్నా, మొదటి అక్షరంగా ఉన్నా, పదంలో మధ్యలో వచ్చినా, పదంలో చివరిలో వచ్చినా ఈ 2 అక్షరాలు కూడా ఆకారాన్ని మార్చుకోవట్లేదు. మరి అలాంటి అక్షరాలు అంతకుముందు కూడా వచ్చినాయి. ఏమేమి అక్షరాలవి? అంతకుముందు వచ్చిన దాంట్లో ఈ 4 అక్షరాలు కూడా రిజిడ్‌గా ఉన్న అక్షరాలన్నమాట. దాల్, జాల్, రా, జా ఇవి ఆకారాన్ని మార్చుకోవట్లేదు. అలిఫ్ కూడా ఆకారాన్ని మార్చుకోవట్లేదు. నిటారుగా ఉంది. ఇదే కలిస్తే ముందక్షరంతో కలుస్తుంది. లేదా అది అలాగే ఉంటుంది. తర్వాత అక్షరం అయితే కలవదు. ఆకారం ఇక్కడ మారట్లేదు. నిలువు గీత మాత్రమే ఉంది. దాల్ మరియు జాల్, రా మరియు జా ఈ 4 కూడా ఆకారాన్ని మార్చుకోవట్లేదు. మిగతా అక్షరాలన్నీ చూడండి. ఆ పొజిషన్ బట్టి ఆకారం మారిపోతుంది. అంటే ఇక్కడ బా ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగైతే ఉందో, మధ్యలో వచ్చినప్పుడు మొదటి అక్షరంగా ఉన్నప్పుడు, మధ్యలో ఉన్నప్పుడు ఆకారం మారిపోయింది. అలాగే తా, సా కూడా. మరి జీమ్, హా, హా ఈ మూడిట్లో కూడా ఒంటరిగా ఉన్నప్పుడు, చివరి అక్షరంగా ఉన్నప్పుడు ఒక ఆకారం వస్తే, మొదటి అక్షరంగా వచ్చినప్పుడు, మధ్యలో వచ్చినప్పుడు ఒక ఆకారంగా ఉంది. మరి అలాగే ఇంకా దాల్, జాల్, రా, జా ఇది రిజిడ్‌గా ఉన్న అక్షరాలు. దీంట్లో ఈరోజు పాఠంలో మనం చదువుకుంటున్న దాంట్లో తా, జా కూడా రిజిడ్‌గా ఉండే అక్షరాలు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 అక్షరాలు రైటింగ్‌లో కొంచెం ఇబ్బంది పెడతాయి మనల్ని. రైటింగ్‌లో దీన్ని కలిపి రాతలు ఉన్నప్పుడు దీన్ని గుర్తించటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా దీన్ని గమనించి గుర్తించాలన్నమాట. ఒంటరిగా ఉన్నప్పుడు పర్లేదు. ఐన్ ఇది ఇలాగ వంపొచ్చి కింద దిగింది. అంటే ఈ వంపు అనేది కొంత భాగం లైన్ పైనుంది. తర్వాత కొంత భాగం లైన్ కిందకి దిగింది. ఈ వంపు ఎటువైపు చూస్తుంది? ఇది డయాగ్నల్‌గా ఇటువైపు చూస్తుంది. ఈ విధంగానే రావాలన్నమాట. దీనికి ప్యారలల్‌గా ఇలా రాస్తే తప్పు కాదు. కానీ దీని యొక్క పద్ధతి ఇలా రాయటం అన్నమాట. మరి ఈ భాగమే దీని యొక్క ఫేస్ ఇది. ఈ అక్షరం యొక్క ముఖము ఈ భాగం మాత్రమే.
ఇక్కడ ఐన్ రాస్తున్నప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు ఇలా కిందకి వెళ్ళిపోతుంది అక్షరము. మొదటి అక్షరంగా రాస్తున్నప్పుడు ఇలా తీసుకొచ్చి కిందకి దిగకుండా దీన్ని లైన్ మీదకే తీసుకువెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ నుంచి ఇలా మొదలుపెట్టి ఇలా తీసుకొచ్చారు. వచ్చిన తర్వాత ఇది లైన్ మీదుగానే లైన్‌కి ప్యారలల్‌గానే ముందుకు వెళ్ళిపోవాలి. ఇది మొదటి అక్షరంగా ఉన్నప్పుడు. ఇది మధ్యలో వచ్చినప్పుడు అంటే ఇలా తీసుకొచ్చి పైన ట్రయాంగిల్ లాగా తీసుకురావాలి. ఈ ట్రయాంగిల్‌గా వస్తేనే ఇది ఐన్ అవుతుంది. ఈ ట్రయాంగిల్‌గా రాపోతే ఈ అక్షరము ఐన్ కాదు. ఐన్ అక్షరము దీని తర్వాత ఇంకో అక్షరం రాబోతుంది. ఈ 2 కూడా కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి మధ్యలో వచ్చినప్పుడు. ఆకారంలో చాలా దగ్గరగా ఉంటాయన్నమాట. ఇది ట్రయాంగిల్ ఆకారంలో ఉంటే దీని తర్వాత వచ్చే అక్షరం అది సర్కిల్ ఆకారంలో ఉంటుంది. కాబట్టి ఇది ట్రయాంగిల్ ఆకారం అనేది చాలా గట్టిగా గుర్తుపెట్టుకోండి. మరి చివరిగా వచ్చినప్పుడు ఒక పదంలో చివరిగా వచ్చినప్పుడు ఇదే ఆకారము ముందుకు వెళ్ళి ఇలా తర్వాత అక్షరంతో కలిసే బదులు ఇది చివరి అక్షరం కాబట్టి ఇలాగా కిందకి దిగిపోతుంది. అంటే ఇలా వచ్చి కిందకి దిగిపోతుంది. ఆహ్, ఐన్ అక్షరము శబ్దం తీయటంలో మధ్యలో గొంతు మధ్యలోంచి తీయాలి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించాలక్కడ. మనం దీని అక్షరంలో దీని శబ్దంలో మనము తప్పు చేస్తే అది అలిఫ్ శబ్దం వచ్చేస్తుంది. ఆల్లో ఆ శబ్దం వస్తది. ఆల్లో ఆ శబ్దము కరెక్ట్ కాదు. ఐన్ రావాలన్నమాట. ఐన్, ఐన్ వేరు, ఆ వేరు. ఐన్, ఆ 2 వేరు. ఐన్, ఆ. ఆల్లో ఆ చాలా తేలిగ్గా మనం పలుకుతాము. కానీ ఐన్ పలుకుతున్నప్పుడు గొంతు మధ్య భాగంలో నుండి రావాలి. మరి ఘైన్ విషయంలో కూడా ఇది ఐన్ లాగానే అదే ఆకారంలో ఉంది. కొంత భాగం పైన, మిగతా భాగం కిందకొచ్చేసింది. పైన ఒక చుక్క ఉంటుందిక్కడ. నెత్తి మీద ఒక చుక్క ఉంటుంది. మరి అంతకుముందు కూడా కొన్ని అక్షరాలొచ్చినియి. పైన చుక్క ఉండే అక్షరాలు. దాంట్లో ఇది కూడా పైన చుక్క ఉన్న అక్షరంలో ఒకటనమాట. మరి మధ్యలో ఒక పదంలో మొదటి అక్షరంగా వచ్చినప్పుడు ఐన్ లాగానే ఇది కూడా దీని ముఖము ఇలాగే పైకొస్తుంది. తర్వాత అక్షరంతో ఇది కలుస్తుంది. మధ్యలో వచ్చినప్పుడు ఈ విధంగా వచ్చి ముందుకు వెళ్ళిపోతుంది. ఈ ట్రయాంగిల్ ఆకారం అనేది తప్పకుండా ఉండాల్సిందే. ఐన్‌లోను, ఘైన్‌లోను రెండిట్లో కూడా ట్రయాంగిల్ ఆకారం తప్పకుండా రావాల్సిందే. ఇక్కడ చివర్లో వచ్చినప్పుడు ఇలా వచ్చి ముందుకు దిగిపోయిందనమాట. అయితే తెలుగులో రాయటానికి ఐన్ మరియు ఘైన్ కరెక్ట్‌గా తెలుగులో పదాలు లేవు, అక్షరాలు లేవు. ఈ 4 అక్షరాలు కూడా తెలుగులో మనం రాయలేమనమాట. దీన్ని దగ్గరలో ఉన్న అక్షరం ఏమిటి అంటే కాఖాల్లో గా అనేది దగ్గరలో ఉన్న అక్షరము. ఆహ్, ఇంకా కాఖాల్లో గా అనేదనమాట. గాలిబ్, గాలిబ్, గనీ ఇంకా ఎవరు ఆహ్, గాలిబ్, గనీ ఇలాంటి పేర్లు ఘైన్‌తో మొదలవుతాయనమాట. ఇంకా చెప్పాలంటే దీంట్లో ఆహ్, కీబోర్డ్‌లో చూస్తే ఇది హ్మ్. ఇక్కడ ఐన్ ఉంది, రైన్ ఉంది. ఈ 2 అక్షరాలు పక్క పక్కనే ఉన్నాయి. అంతకుముందు లాస్ట్ వీక్ నేను మర్చిపోయాను కీబోర్డ్‌లో చూపించటం. లాస్ట్ వీక్‌లో చదువుకున్న అక్షరాలలో సీన్, షీన్, స్వాద్, దాద్. ఇక్కడ చూస్తే మీరు సీన్ మరియు షీన్ ఎక్కడున్నాయి? సీన్ ఎక్కడుంది? షీన్ ఎక్కడుంది? ఇక్కడున్నాయి. ఈ 2 అక్షరాలు పక్క పక్కన ఉన్నాయి. సీన్ ఇక్కడుంది. షీన్ ఇక్కడుంది. పక్క పక్కనే ఉన్నాయన్నమాట. అంటే అరబీ కీబోర్డ్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఎస్ బటన్ నొక్కితే సీన్ వచ్చేస్తుంది. ఏ బటన్ నొక్కితే షీన్ వస్తుంది. మరి సాద్, దాద్ దీని పైనున్న వరుసలోనే సాద్, దాద్ 4 బటన్‌లో 4 అక్షరాలు ఇక్కడ దగ్గరలో వచ్చినియి. లాస్ట్ వీక్ అక్షరాలివి. మరి ఈ వారం అక్షరాల్లో తా, జా ఇక్కడుంది తా. రెండోది ఇక్కడుంది. ఈ 2 పక్కన ఉన్నాయన్నమాట. అంటే ఎంటర్ కంటే ముందున్న కీ నొక్కితే తా వస్తుంది. దాని కింద కీ నొక్కితే జా. మరి ఐన్, ఘైన్ మధ్యలో ఉన్నాయన్నమాట. ఐన్, ఘైన్. ఇది ఐను, ఇది ఘైను. ఇక్కడ చుక్క కొంచెం ప్రింట్ కరెక్ట్‌గా రాలేదు. కానీ మన మనం చూస్తున్న దాంట్లో ఉన్న చుక్క లాంటిదే ఇక్కడ ఉండాలి. ఇది కీబోర్డ్‌లో చూస్తున్నప్పుడు మీరు. ఇంకా ప్రాక్టీస్‌లోకొస్తే చదువుదాం ఇప్పుడు. తా, జా, ఐన్, ఘైన్. తా, జా, ఐన్, ఘైన్. ఈ 4 అక్షరాలు. మొదటి నుంచి చదువుదాం. అలిఫ్, బా, తా, సా, జీమ్, హా, ఖా, దాల్, జాల్, రా, జా,
సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్ గైన్. ఈ అక్షరాలు మొత్తంలో చూస్తే ఖా నెత్తి మీద చుక్క ఉన్న అక్షరము, ఇక్కడ గైన్ నెత్తి మీద చుక్క ఉన్న అక్షరము. ఈ రెండిట్లో తేడా ఏమిటి? రాయటంలో, రాతలో ఇది కొమ్ములాగా ఉంది, ఇదేమో ఇలాగా ఓపెనింగ్ లాగా ఉందన్నమాట. అంటే ఒక పక్షి యొక్క ఏమంటారు దాన్ని, నోట్ లాగా ఓపెన్ చేసినట్టుగా ఉంది ఇది. ఇక్కడ కొమ్ములాగా ఉంది ఇది. కొమ్ము పైన ఒక చుక్క ఉంది, ఇక్కడ కొమ్ము పైన ఇది వంపు పైన చుక్క ఉంది. ఈ రెండు ఆకారాలు వేరువేరుగా ఉన్నాయి. మిగతాది ఇది జీమ్ హా ఖా ఎలాగైతే లైన్తో పాటు వెళ్ళిపోతున్నాయో మొదటి స్థానంలో మధ్యలో, ఇక్కడ కూడా ఈ రెండు అక్షరాలు కూడా అలాగే మొదటి స్థానంలోను మధ్యలోను కిందకి దిగకుండా లైన్ ప్యారలల్గా ముందుకు వెళ్ళిపోతున్నాయి. ఇది ఈ పాఠంలో ఈరోజు నేర్చుకుంటున్న అక్షరాలు. మీరు ప్రాక్టీస్లో చూడటానికి ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఓకే, ఐన్ ఉంది కదా, మొదటి అక్షరంగా రాస్తున్నప్పుడు ఇలాగా పైకి వెళ్ళిపోతుంది. ఆకారం చూడండి, ఐన్ కింద దిగింది, ఇది మొదటి అక్షరంగా రాస్తున్నప్పుడు దీని తర్వాత బా రాసామనుకోండి, అబద్ధ ఎలా వెళ్ళిపోయిందో చూసారా? ఇంకా మధ్యలో వచ్చినప్పుడు బా ఐన్ ఐన్ దాల్ బాద్, బా ఐన్ దాల్ ముందుకెళ్ళిపోయింది. అంటే మధ్యలో ఇది ట్రయాంగిల్ ఆకారం మీకు కనబడుతుంది. మరి చివరిలో వచ్చినప్పుడు ఐన్ ఇలాగా కింద దిగింది. ఇది అలిఫ్ రా బా ఐన్. గైన్ రాయాలంటే ఇది గైన్ పైన చుక్క వచ్చేసింది. మరి తాతో రాస్తున్నప్పుడు తా మధ్యలో వచ్చినప్పుడు ఎలా వస్తాయి? బా తా షా బతష. బా ఉంది, తా ఇలా వచ్చింది, షా వచ్చింది. ఆకారం మారట్లేదు, మధ్యలో వచ్చిన ముందు వచ్చిన మొదటి అక్షరంగా ఉన్న తాయిఫ్ తా ఇక్కడ వచ్చింది, ఐన్ అలీఫ్ ఇది తర్వాత చివరి అక్షరం మనం చదవలేదు అది. అలాగే జా రాయాలంటే జా జర్ ఇలా వస్తాయి, లేదా గ్యాప్ ఇస్తే ఇలా వస్తాయి. ఇంకా ఇది అక్కడ వస్తుంది, దాల్ తీసుకుంటే ఇలా వస్తుంది. అంటే ఈ ఆకారంలో మీకు తా జా తేలిగ్గా గుర్తుపట్టుకుంటాము, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఐన్లో మాత్రం జాగ్రత్తగా మధ్యలో వచ్చినప్పుడు దాన్ని గుర్తుంచుకోవాలి. ట్రయాంగిల్ షేప్లో వస్తుంది అనమాట. ఇంకా ట్రయాంగిల్ షేప్ వచ్చింది. తర్వాత వచ్చే అక్షరం మీకు ఇబ్బంది పెట్టే అక్షరం తర్వాత పాఠంలో వస్తాయి, అవి చూద్దాం తర్వాత. ఇంకా ప్రాక్టీస్ కోసం చూస్తే డౌట్ ఏమన్నా ఉందా ఇక్కడి వరకు? చదువుకున్న దాంట్లో ఓకే. ఇంకోసారి నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి, తర్వాత మీరు కూడా చదువుతారు కానీ. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్ గైన్. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్ గైన్. చివరిసారిగా అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్
గైన్. ఎవరు చదువుతారు ఫస్ట్? ఇంకా నేను చదవనా? చదువు. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ తాద్ థా జా ఐన్ రైన్. గైన్. వెరీ గుడ్. దీంట్లో జీమ్తో వచ్చేది పట్టణాల్లో చూస్తే జిద్దా. మన జిద్దా దగ్గర ఉంది కదా, రెడ్ సీ దగ్గర కొత్తగా అటు నియోమ్ అవన్నీ కడుతున్నారు. జిద్దా ఇది ఎయిర్పోర్ట్ అన్నమాట. జిద్దా అనేది జీమ్తో స్టార్ట్ అవుతుంది. రియాద్ రాతో స్టార్ట్ అవుతుంది, రా. దమామ్ దాల్తో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఖబర్ ఖా, ఖబర్ ఖాతో మొదలవుతుంది. ఇంకా ఇలా వేరు వేరు అక్షరాలతో మనం పట్టణాలు కూడా చూడవచ్చు దీంట్లో. తర్వాత హారిక గారు. అలిఫ్ బా తా జీమ్ సా. హా ఈ అక్షరం సా సా జీమ్ హా హా దా జా దాల్ దాల్ జాల్ రా జా సీన్ షీన్ సాద్ ద్వాద్ తా జా ఐ హే గైన్. హే రైట్ హే గైన్. GAIN గెయిన్ వస్తుంది కదా, గెయిన్ లాగానే గైన్. రాజేష్ గారు. అలీఫ్ బా తా సా జీమ్ హా జీమ్. జీమ్. జీమ్ 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 కాదు, జేతో రావాలి. జే. జీమ్ ఓకే. జీమ్ హా ఖా దాల్ జాల్ రా జా సీన్ షీన్ స్వాద్ ద్వాద్ తా జా ఐన్ రైన్. గైన్. GAIN. గైన్. కాఖా గాఘాల్లో గా రావాలి శబ్దం. గైన్ గైన్. ఓకే. సంజయ్ గారు. అలిఫ్ బా తా సా జీమ్ జీమ్. హా JEEM. జీమ్. జీమ్ Hmm. హా థా దాల్ జాల్ రా జా సా సీన్ సీన్ షీన్ సాద్ దాద్ థా సా ఐన్ గైన్. వెరీ గుడ్ అండి. తర్వాత ఎవరు? షఫీ గారు. రాజేష్ గారు మీరు చదివారా? చదవండి. ఓకే. షఫీ గారు, షఫీ మహమ్మద్. అలిఫ్ బా తా సా జీమ్ హా ఖా దాల్ దాల్ రా సా సీన్ షీన్ సాద్ దాద్ తా జా ఐన్ గైన్. ఎక్సలెంట్ అండి. ఇంకెవరన్నా ఉన్నారా? జూమ్ యూజర్ అని పేరు రావట్లేదు. మరి మీరు కూడా చదవాలంటే చదవచ్చు. ఫస్ట్ క్లాస్ అనుకుంటాను మీది. జూమ్ యూజర్. లేదు షఫీ గారు, మీరు బాగానే చదివారు. ఇంకో
ఓకే, ఆఫియా గారు చదవండి అమ్మా. మైక్ ఓపెన్ చేసి చదవండి. ఓకే, మరి ఈ అక్షరాలు వచ్చే వారం నుండి ఇంకో 3 అక్షరాలు లేదా 6 అక్షరాలు తీసుకుందాము. తర్వాత వారంలో పూర్తయిపోతాయి. వచ్చే వారం అక్షరాల ప్రాక్టీస్‌తో పాటు చిన్న చిన్న పదాలు కూడా నేను కంపైల్ చేస్తాను. పదాల్లో ఉన్న అక్షరాలు కూడా గుర్తించడం మనం అంతకుముందు చేసినట్టుగా చేద్దాము. అంతకుముందు ఆనాటి పాఠం ప్రకారమే నేను తీసుకున్నాను పదాలు. ఇప్పుడు మనకు ఎక్కువ అక్షరాలు వచ్చినాయి కాబట్టి ఎక్కువ ఈ అక్షరాల వరకు ఉన్న పదాల్ని నేను మళ్ళీ కొత్తగా తయారు చేస్తాను. వచ్చే వారం దాన్ని మనం చదువుకుందాం. అంటే ఈ అక్షరాలు పూర్తయ్యే వరకు మీరు కలిపి రాతలో ఉన్న అక్షరాలు కూడా గుర్తించడం మీకు వచ్చేస్తుంది. 2 ప్యారలల్‌గా వచ్చేస్తాయన్నమాట. ఇది మొదటి పార్ట్ ఇది. అక్షరాలు పూర్తయ్యే వరకు మనం కలిపి రాతలో ఉన్న అక్షరాలు కూడా గుర్తించడం ప్యారలల్‌గా నేర్చుకోబోతున్నాం. ఓకే. మరి आफिया, आप अगर तेलुगु नहीं आती तो उर्दू में अगर मालूम होना है, उर्दू में पढ़िए अलिफ से लेके गाइन तक. प्लीज़ रीड फ्रॉम अलिफ टू गाइन if you want to read, otherwise no problem. जी अस्सलाम वालेकुम। अलैहिस्सलाम. मुझे उर्दू आती है। जी पढ़िए. अलिफ, बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अलिफ, बा, ता, सा, जीम, हा, खा, दाल, जाल, रा, जा, सीन, शीन, स्वाद, दौद, ता, जा, आइन, गाइन। माशाल्लाह, अच्छा पढ़े आप. अल्हम्दुलिल्लाह। అల్హమ్దులిల్లాహ్. నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ మనం కలుద్దాము. అప్పటి వరకు ఈ రికార్డింగ్ కూడా నేను ఈరోజు పోస్ట్ చేస్తాను. మీ ప్రాక్టీస్ కోసం పనికొస్తుంది. మరి ఇంతటితో ఈ క్లాసు ముగిద్దాము. వచ్చే వారం కలుద్దాం మరి. డౌట్ ఏం లేదు కదా దీంట్లో ఈరోజు పాఠంలో? యా ఫైన్. ఓకే. లేదు సార్, ఏం లేదు. ఓకే అండి. అందరికీ గుడ్ నైట్. వచ్చే వారం కలుద్దాం. Sir, Okay, thank you. every week, which day, sir? Monday. ఈ క్లాస్ రోజులో ఈ క్లాసు ప్రతి సోమవారం 9కి మొదలవుతుంది रियाज टाइम प्रकारम. हर पीर के दिन शाम में 9 बजे, रात में 9 बजे शुरू होती है क्लास. 9 बजे से 10 बजे के दरमियान खत्म हो जाती है. ఓకే. నాకు కొంచెం తెలుగు వస్తుంది సార్, నాట్ కంప్లీట్లీ, బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు లెర్న్. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మనం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం కాబట్టి తెలుగు రావాలి తప్పనిసరిగా. తెలుగు రాకపోతే అక్కడ ఓకే, ఉంటాను. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఓకే సార్, థ్యాంక్ యూ, గుడ్ నైట్. వెల్కమ్.